బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు దోచుకుని తిని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తమ పార్టీపై శాపనార్థాలు పెట్టి ఇప్పుడు ఏ స్థితికి పడిపోయారో అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం తప్ప బీఆర్ఎస్ కు వేరే పని లేదన్నారు మంత్రి సీతక్క. కేటీఆర్ సిట్ విచారణకు వెళ్లొచ్చి సిగ్గు లేకుండా మాట్లాడారన్నారు. సొంత చెల్లెనే మోసం చేసిన ఘనుడు కేటీఆర్ అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే పెద్ద తప్పు, అది సరిపోదంటూ తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు మంత్రి వాకటి శ్రీహరి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు. మేడారంపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను సమ్మక్క సారక్క తల్లులే చూసుకుంటారని చెప్పారు. సొంత అక్క చెల్లెలు మంత్రులు కట్టుకున్నారు. నేను ఆ రోజు అడిగిన మంత్రులు మహిళలకు ఇస్తున్నాం, మాకు కూడా ఇస్తే మా భార్యలకు ఇస్తామంటే అబ్బోబో వద్దొద్దు అన్నారు. కాబట్టి అమ్మా, ఇవాళ ఈ ప్రభుత్వం మీ గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మీ సంక్షేమం కొరకు ఆలోచన చేస్తూ ఉంది. ఇన్ని జరుగుతున్నప్పుడు తప్పకుండా మీ ఆశీర్వచనం మేము ఎక్స్పెక్ట్ దాని మీ ఆశీర్వచనం మాకు కావాలని కోరుకుంటాం. ఎమ్మెల్యే తర్వాత ఎంపీ ఓడిపోయిండ్రు, దాని తర్వాత స్థానిక సంస్థలు ఓడిపోయిండ్రు, ఉప ఎన్నికలు ఓడిపోయిండ్రు. బర్దాష్కి బాహరే వాళ్ళు ఇలా ఈ ప్రభుత్వాన్ని రోజు విమర్శ చేసేటువంటి నీచ స్థితికి దిగజారుతారు. మీ సొంత చెల్లె, మీ సొంత మరదలు ఇలా వాళ్ళ ఆమె పెనిమిటి ఫోన్ ట్యాపింగ్ అయిందని అడుగుతా ఉంది. దాన్ని మనం ఇలా ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీకి రమ్మంటే మేమేదో కక్షపూరితంగా చేసుకొని మాట్లాడుతూ ఉన్నాం. నీ చెల్లె ఆయన భర్తనే ఫోన్ ట్యాపింగ్ అయిందని అడిగితే జవాబు చెప్పలేరు. తెలంగాణలో ఏమైందో, తెలంగాణలో ఎంతో దోపిడీ జరిగిందో, 10 ఏళ్లలో ఏం జరిగినాయో అన్నీ కూడా ఇలా మేము మాట్లాడితే తప్పవుతుంది. మీరు అర్థం చేసుకుని వాళ్ళ రోడ్లు గద్దెదించితే ఇలా కవిత గారు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇలా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏమేమి కొనసాగించారో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కూడా చేయలేము. అవి కాక కూడా ఇన్ని కార్యక్రమాలు జరుగుతారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ సంవత్సరం ఇంకేం కావాలి, అనేక రకాల కార్యక్రమాలు చేయడానికి ఈ శాసనసభ్యుడికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడికి, ఈ గడ్డ బిడ్డ వేం నరేందర్ రెడ్డి గారికి నిండు మనసుతోటి ఆశీర్వచనీయమని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఇళ్లలో సంతోషంగా ఉండాలి మహిళలు అని. ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ ఉక్కు మహిళగా ఉండి పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. మరి తెలంగాణ బిడ్డల ఆవేదన అర్థం చేసుకున్నటువంటి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. వారిద్దరి ఆలోచనతో, స్ఫూర్తితో ప్రతి మహిళ ఇళ్లలో సంతోషంగా ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, కుటుంబ సభ్యులను చదివించుకోవాలి, ఆపదికి సాపదికి వేరే వాళ్ళ మీద డిపెండ్ కావద్దు, వాళ్ళ మీద వాళ్ళ దగ్గర 4 రూపాయలు ఉండాలి అని 4 రూపాయలు ఏ రకంగా మీ దగ్గర మిగులుతాయి, ఏ రకంగా మీకు అవకాశం వస్తుందని ఆలోచించి గవర్నమెంట్ వచ్చిన 48 గంటల్లోనే ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. ఈ ఫ్రీ బస్ మీద ఆడోళ్ళు బయటికి రావద్దనే ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, ఆడోళ్ళు ఆర్థికంగా ఎదగొద్దని, ఆడోళ్ళ చేతులు 4 రూపాయలు ఉండొద్దని కుట్రవన్నీ ఫ్రీ బస్ మీద అనేక తప్పుడు కథనాలు చేసిండ్రు. నేను ఇక్కడ ఉన్నటువంటి మా అక్కలందరిని అడుగుతున్నా, మీరు ఇక్కడ కూర్చున్నారు, ఏదో మీటింగ్ కానీ వచ్చిండ్రు. ఇక్కడ నుంచి మీకు హైదరాబాద్లో ఉన్న బిడ్డనో కొడుకో ఏదో అయిందని ఫోన్ వస్తుంది. మరి ఎక్కడో ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అక్కడికి పోతే బస్సు ఎక్కితే హైదరాబాద్లో దిగుతారు. ఇది పెట్టడం తప్ప నేను అడుగుతున్నా. ఈ రకంగా ఏదైనా 4 రూపాయలు మీకు మిగులుతాయనే కదా, కానీ వాళ్ళు చేయలేదు, మమ్మల్ని చేయనియట్లేదు. రోజు వీడియోలు చేసి తప్పుడు వీడియోలు, తప్పుడు తప్పుడు తప్పు తప్పుడు అంటోని ఖచ్చితంగా ఏమంటారు, నిజం బయటకు వచ్చే లోపు ఊరంతా అబద్ధం తిరిగి వస్తారట. ఆ అబద్ధాలను వాళ్ళు ప్రచారం చేసుకొని బతుకుతున్నారు. దయచేసి మా అక్కలకు, మా అన్నలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిబద్ధతతో, ఒక లక్ష్యంతో, ఒక సంకల్పం పెట్టుకున్నాడు. మా అక్క చెల్లెలను, మా అమ్మలను 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పియాలని. ఇప్పుడు 64 లక్షల నుంచి 67 లక్షల 28 లక్షల మంది అయ్యారు. 1 కోటి మంది మహిళా సంఘాలలో చేర్పియాలి, కోటీశ్వరులను చేయాలి. అందుకని 1 కోటి చీరల పంపకం కూడా చేపట్టడం జరిగింది. మహిళా సంఘంలో